అందరికీ నమస్కారం. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మధుసూదన్ రెడ్డి. నమస్తే సార్, మెడికల్ కాలేజీకి సంబంధించి టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము ఎక్కువ మెడికల్ కాలేజీలు తెచ్చామంటే మేము ఎక్కువ మెడికల్ కాలేజీలు తెచ్చాం అని చెప్పి సోషల్ మీడియాలో కానీ, దాంతోపాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ చర్చ నడుస్తుంది. నిజంగా ఎవరు ఎక్కువ మెడికల్ కాలేజీలు తెచ్చారో రాష్ట్రానికి అనేది కూడా ప్రజల్లో క్లారిటీ లేని పరిస్థితి. ఏం చెప్తారు సార్ ఈ అంశం? సార్, ఈ అంశంలో ఏం లేదు, దీన్ని రాద్ధాంతం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు, ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలా. ప్రజల సంక్షేమం కోసం పనిచేసేటప్పుడు ప్రజలు ఆరోగ్యంగా ఉంటే హెల్త్ ఈజ్ హెల్త్ అంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కాబట్టి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనకి ఈ మెడికల్ కాలేజీలు నాకు తెలిసినంతవరకు మద్రాస్ స్టేట్ గురించి పక్కన పెడితే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు మనకి ఒక 11 జిల్లాలు ఉండేవి. మనకి 11 జిల్లాల్లో వైద్యాన్ని మనం అప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో 1923లోనే మనకి ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో కింగ్ జార్జ్ హాస్పిటల్ ఒకటి ఉండేది. అది 1923లో అదే ఆంధ్ర మెడికల్ కాలేజీగా రూపాంతరం చెందింది. సో అది ఫస్ట్ కాలేజీ, పెద్ద కాలేజీ. అప్పుడు గంజాం జిల్లా కూడా ఉండింది. అంటే 11 జిల్లాలు ఉండేవి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో. ఆ తర్వాత నీకు మెడికల్ కాలేజీ తీసుకుంటే మనకి సెకండ్ మెడికల్ కాలేజీ తీసుకున్నట్లయితే గుంటూరు మెడికల్ కాలేజీ. ఈ గుంటూరు మెడికల్ కాలేజీ 1946 అక్కడ క్లియర్. అది కూడా ఏంటంటే మద్రాస్ ప్రెసిడెన్సీల అంతర్భాగంగా మనకు వచ్చింది. తర్వాత థర్డ్ మెడికల్ కాలేజ్ ఏంటంటే మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు 1953 అక్టోబర్లో మనకు ఒక మెడికల్ కాలేజీ వచ్చింది. అదే కర్నూలు మెడికల్ కాలేజీ అంటారు. అప్పుడు రాజధాని కూడా కర్నూలే కదా. అట్లా ఆ 3 మెడికల్ కాలేజీలు, ఈ 3 మెడికల్ కాలేజీలు అప్పుడు ఏర్పడినాయి. ఆ తర్వాత మెడికల్ కాలేజీలు ఎప్పుడు ఎలా ఏర్పడినాయి కూడా నేను స్పష్టంగా చెప్తాను. దాంట్లో నా సొంత కవిత్వం కాదు, భారత పార్లమెంట్లో డాక్యుమెంట్ ఇది. సో ఈ మెడికల్ కాలేజ్ డాక్యుమెంటు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది మనం తెలుసుకోవాలంటే నీట్ గైడ్లైన్స్ .in వెబ్సైట్లోకి వెళ్ళండి. మనకి నీట్ ఎగ్జామ్ జరగద్దు కదా, నీట్ గైడ్లైన్ దీంట్లోకి వెళ్తే మనకు తొలగిపోద్ది. వెబ్సైట్లో ఉంటుంది క్లారిటీగా. దీనికి రాద్ధాంతం చేసుకోబడలేదు, ఏం అవసరం లేదు. 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి 1960, 240 సీట్లు అట్ ప్రజెంట్ ఉన్నాయి దాంట్లో. తర్వాత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి, విజయవాడ, ఎయిమ్స్. ఇది రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అటానమస్కి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ మనకి విభజన చట్టంలో భాగంగా వచ్చింది. ఇది 2018లో సెంట్రల్ గవర్నమెంట్ అటానమస్. 125 సీట్లు దాంట్లో ఉంటాయి మెడికల్ సీట్లు. తర్వాత మనకి గుంటూరు మెడికల్ కాలేజీ నేను చెప్పాను కదా, ఇది 1946లోనే ఏర్పాటు చేయడం జరిగింది. 250 సీట్లు దాంట్లో ఉంటాయి. ఆ తర్వాత మనం చెప్పుకుంటే గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ, ఇది 1980లో ఎస్టాబ్లిష్మెంట్ అవ్వటం జరిగింది. సో దాదాపుగా 175 సీట్లు దాంట్లో ఉన్నాయి. ఆ విధంగా మనం చెప్పుకుంటూ వచ్చినప్పుడు రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ, ఇది కూడా ఒక 250 సీట్లు ఉన్నాయి. 1958లోనే ఆ కాలేజీని ఏర్పాటు చేయటం, 1958 రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ. ఆ తర్వాత మనకు తీసుకుంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, నేను చెప్పాను కదా, ఇది 1923. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెప్తా వస్తూ ఉన్నాను, చూడండి. తర్వాత ఈ కర్నూలు మెడికల్ కాలేజీ, ఇది 1955 నవంబర్ 29. తర్వాత మీకు తీసుకుంటే రాజమండ్రి ఒక 150 సీట్లతోటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 2023. మీకు ఈ విధంగా తీసుకుంటే మచిలీపట్నం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ 2023, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు 2023,
గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నంద్యాల 23. ఈ 150 సీట్లు 2023లో ఏ గవర్నమెంట్ ఉందో తెలుసుకోండి. తర్వాత మనం తీసుకుంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం జూన్ 4, 2022. తర్వాత సిమ్స్ అంటే శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇది 2014లో ఆడపిల్లలకి సపరేట్ కాలేజ్ ఇది. ఇది 175 సీట్లతోటి తిరుపతిలో ఇది ఒకటి. తర్వాత తీసుకుంటే ఆనం ఏసీఎస్ఆర్ సుబ్బారెడ్డి ఆనం వాళ్ళకి సంబంధించినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ 1968 డిసెంబరు 18వ తేదీన అది ఒక ఆలోచన చేసుకుంటే మనకి అది 175 సీట్లతో ఉంది నెల్లూరులో. తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు 2011వ సంవత్సరం, అది ఒక 120 సీట్లు ఉన్నాయి. తర్వాత రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ శ్రీకాకుళం 2008లో ఒక 150 సీట్లతోటి అది ఒకటి. తర్వాత 2006లో కడప గవర్నమెంట్ మెడికల్ కాలేజీ 175 సీట్లతో కడప మెడికల్ కాలేజీ. తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అనంతపురం 2001 ఏప్రిల్ 4, 2001 150 సీట్లు. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ యొక్క హిస్టరీ. క్లియర్గా చెప్తాను నేను. అంటే మనం ఏది చెప్పినా నిజాలు అయిపోతాయి అనుకోవటం దుర్మార్గం. 2005 అకాడమిక్ ఇయర్ తీసుకునేసరికి ఎంబీబీఎస్ సీట్లు 17 గవర్నమెంట్ కాలేజీలో 3085 అందుబాటులో ఉన్నాయి. దాంట్లో 175 మహిళల కింద అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఆల్ ఇండియా మెయిన్స్లో 125. అంటే ఓవరాల్గా గవర్నమెంట్ సెక్టార్, నేను ప్రైవేట్ సెక్టార్ టచ్ చేయలే నీకు, 3385 సీట్లు. ఇవన్నీ నీట్ ఎగ్జామ్ కింద 50% స్టేట్ గవర్నమెంట్, 50% సెంట్రల్ గవర్నమెంట్ కోటా కింద పోతాయి. ఇది క్లియర్ పిక్చర్ మీకు వచ్చేసింది. 50% స్టేటు, 50% సెంట్రల్కి సీట్లు. నీట్ ఎగ్జామ్ రాసి అండర్ నీట్ కింద నీకేమవుతాయంటే సీట్లు అలొకేషన్ చేస్తారు. ఇది ఉన్న స్టోరీ. ఈ 20 చెప్పాను నేను. తర్వాత పోతే ప్రైవేట్ మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటి? ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఒక 19 దాకా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ కాలేజీలో మొత్తం దాదాపుగా 3000 సీట్లు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సీట్లు ఉన్నాయి. దాంట్లో ఇంకొక 150 సీట్లు కూడా ఉంటాయి. ఎట్లా? మనకి ఫాతిమా నిర్మాణి ఒక 2 మెడికల్ కాలేజీలు 150 సీట్లు మైనారిటీ, ముస్లిం మైనారిటీ కింద, 150 సీట్లు ఫాతిమా మెడికల్ కాలేజీ, నిర్మా మెడికల్ కాలేజీ, డీమెడ్ యూనివర్సిటీ కింద గీతమూలకు ఉన్నాయి ఒక 150. ఈ యాడ్ చేసుకుంటే మనకి అర్థమైపోద్ది అన్నమాట. ఈ ఓవరాల్గా ఈ సపరేట్గా ఉన్నాయన్నమాట. అయితే ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఒకటి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ గుంటూరు 2003 200 సీట్లు ఉన్నాయి దాంట్లో. ఇది కూడా చెప్పేస్తా, అయిపోద్ది 2 నిమిషాలు అయితే. చెప్పండి. తర్వాత శాంతారాం మెడికల్ కాలేజ్ నంద్యాల 2005 150 సీట్లు ప్రైవేట్ సెక్టార్లో. తర్వాత 200 సీట్లు మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విజయనగరం, ఇదివే 2002 2003. తర్వాత 250 సీట్లు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి 2002. కాటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు 150 సీట్లు 1997. తర్వాత మీకు ఇక్కడ తీస్తే ఒక 250 సీట్లు వచ్చి అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏలూరు 2000 సంవత్సరం. పిఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ కుప్పం, ఇది 2001 సెప్టెంబర్ 11వ తేదీ నుంచి ఉండే 150 సీట్లు. తర్వాత డాక్టర్ పిఎస్ఐ మెడికల్ కాలేజీ చినౌట్లపల్లి 2002. నారాయణ మెడికల్ కాలేజీ మన నారాయణ సార్ది, నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు 2000 సంవత్సరం 250 సీట్లు ఉండే ఎట్ ప్రజెంట్. తర్వాత శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చిత్తూరు 2004 150 సీట్లు ఉన్నాయి. తర్వాత అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ చిత్తూరు, ఇది కూడా 2016 150 సీట్లు ఉన్నాయి. గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ మెడికల్ టెక్నాలజీ విశాఖపట్నం 2016 200 సీట్లు.
గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ విశాఖపట్నం 150 సీట్లు. గీతం ఎవరిదో అనేది మనకు తెలుసు, 2015. తర్వాత విశ్వభారతి మెడికల్ కాలేజీ 2014, 250 సీట్లు. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విశాఖపట్నం, గుంటూరులో ఉన్న ఎన్ఆర్ఐ వాళ్ళదే అనుకుంటా, ఆడ విశాఖపట్నంలో ఇంకొకటి, అది ఒక 200 సీట్లు 2012. ఓకే. తర్వాత ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కడప 1999, 150 సీట్లు. గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్స్ శ్రీకాకుళం, ఇది ఒక 150 సీట్లు. తర్వాత కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ అమలాపురం 2005, కిమ్స్ అంటారు దీన్ని, ఇది ఒక 200 సీట్లు ఉన్నాయి. వేరసి గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు మొత్తం కలుపుకొని ప్రైవేటు గవర్నమెంట్ 37 కాలేజీలు. ఇది క్లియర్ స్టోరీ. ఇప్పుడు ఇయర్ వైజ్ చెప్పాను కదా నేను, అంటే ఎవరి హయాంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండేది మీరే లెక్కేసుకోండి. అది కూడా చెప్పొచ్చుగా మీరే. అదే నేను అనేది ఏంటంటే, ఎప్పుడేవా మనకి ముఖ్యమంత్రి సీట్కి వెనక చూడండి, జడ్జి సీట్ వెనక చూడండి, సత్యమేవ జయతే, సత్యానికి విజయమే కానీ అపజయం ఉండదు. మనం ఎన్ని చెప్పుకున్నా తేట తెల్లమైపోద్ది. ఇప్పుడు సమస్య ఏంటంటే, వాళ్ళు మేము 17 మెడికల్ కాలేజీలు తెచ్చామని వాళ్ళు అంటారు, యువజన శ్రామిక రైతు పార్టీ. అరే మీరు అన్ని తేలేదు రాబాయ్ నీళ్ళు అంటారు, మీరు రూములు కట్టలేదు, బిల్డింగ్లు కట్టలేదు అయ్యి అంటారు. సరే ఎన్నో కన్ని ఒక 5 మెడికల్ కాలేజీలు అయితే అవపడుతుండే. 2023కు సంబంధించి 2023 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం అవపడుతుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మనకి 2023కు సంబంధించింది ఏలూరు అవపడుతుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రాజమహేంద్రవరం 2023 అవపడుతుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నంద్యాల అదొకటి మనకు అవపడతా ఉంది. క్లియర్ కట్గా మనకు అవపడతా ఉంది. ఈ 5 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అసలు ఎన్ని కాలేజీలు ఉండే, ఏమన్నా ఉండయా, ఏంది దీని కథ ఏంది, కమానిషిమేషన్ అంటే భారత పార్లమెంట్లో క్వశ్చన్ అడిగారు. ఇది క్వశ్చన్ నెంబర్ 4th ఆగస్ట్ 2023 ఒక క్వశ్చన్ అడిగారు. ఎందుకు అడిగారంటే, అసలు ఎన్ని అప్రూవల్ ఇస్తున్నారని చెప్పి వాళ్ళు 17 అన్నారు కదా, వాళ్ళ పరిభాషలో మేము అన్నీ ఈయటం లేదు బాబా, లిస్ట్ ఇచ్చారు భారత పార్లమెంటు వెబ్సైట్లో డాక్యుమెంట్ ఇది. దాంట్లో క్వశ్చన్ నెంబర్ ఏంటంటే 2532. క్వశ్చన్ నెంబర్ ఎంత 2532లో అడిగింది ఊరంటే శ్రీ మిద్దిల గురుమూర్తి, శ్రీ మార్గాని భరత్, తర్వాత శ్రీమతి వంగా గీత, శ్రీ పొచ్చా బ్రహ్మానంద రెడ్డి గారు అనేవాళ్ళు క్వశ్చన్లు అడిగారు. అడిగితే అప్పటి మినిస్టర్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ గారు డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ గారు ఈ క్వశ్చన్కి బై రిటర్న్గా ఇచ్చారు ఈ డాక్యుమెంట్. వాళ్ళు ఏం చెప్పారు, 8 గవర్నమెంట్ సెక్టారు, 19 ప్రైవేట్ సెక్టారు, 30 మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పారు. క్లియర్ అయిపోయింది కదా మ్యాటర్. ఇంకా దీనికి ఘర్షణ ఎందుకు, సంఘర్షణ ఎందుకు, దీనికి ఒకరినొకరును. ఇప్పుడు గవర్నమెంట్ అన్నాక కంటిన్యూగా ఉంటుంది అన్నమాట. ఏదైనా ఒక ప్రాజెక్టు ఒక ప్రభుత్వం ఆరంభించినప్పుడు దాన్ని మనం కంటిన్యూషన్గా చేసుకొని పోవడం అది రాజధర్మం అన్నమాట. కానీ ఇప్పుడేందంటే కులతత్వంతో, ఈర్ష్య దేశ పగలతోటే వాడు చేసింది నేను ఎందుకు చేయాలా, పగలగొట్టటమా, పడావు పెట్టటమా, శ్మశానం అంటమా, శవాలంటమా, పిచ్చాస్పెట్టలంటమా, ఏమంటాం, మనకి పిచ్చి పట్టింది అంట నేను. ఏదైనా ఒక ముఖ్యమంత్రి కాలంలో ఒకటి నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు, ఇందిరాగాంధీ ఇనాగరేషన్ చేసింది నాగార్జున సాగర్ ప్రాజెక్టు. సోమశిల ప్రాజెక్టు ఇందిరాగాంధీ శంకుస్థాపన చేసింది, ఎన్టీ రామారావు పూర్తి చేశాడు. అట్లా ఎన్నో ప్రాజెక్టులు మనం ఎంతోమంది రాష్ట్ర ప్రయోజనాల పట్ల ప్రజల ప్రయోజనాల కోసం మనం చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు అది కాదు, మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తాము, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం, మా దగ్గర డబ్బులు లేవంటే నేను డైరెక్ట్గా అంటున్నా, 1,00,000 కోట్లు పెట్టి నీకు అమరావతి కట్టడానికి డబ్బులు ఉన్నప్పుడు 6,000 కోట్లు లేకపోతే ఒక 10,000 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టడానికి డబ్బులు లేవా? ఇది వ్యాలిడ్ పాయింట్ కదా. పీపీ సిస్టంలో మేము పోతాము అంటే ఏం చేయాలనుకుంటున్నారు? తాకట్లో భారతదేశం అని చెప్పి 1977లో తరిమెల నాగిరెడ్డి గారు పుస్తకాన్ని రాశారు. ఇవాళ మనం ఏమనుకుంటున్నాం అంటే అమ్మకానికి ఆంధ్రప్రదేశ్,
ఆయన పుస్తకం రాసుకోవాలా ప్రతి ఒక్కరూ. నేను ఊరికే అనటం లేదు. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సిద్ధంగా ఉంది. అక్కడ కార్మికులు ధర్నా చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. 33,000 ఎకరాల్లో 22,000 ఎకరాలు రైతుల భూములు ఇచ్చారు. 6,000 ఎకరాలు కురుపాం జమీందారులు ఇచ్చారు. దాన్ని ప్రభుత్వ రంగంలో ఉన్న నవరత్న హోదాలో ఉన్న కంపెనీని నష్టాల్లోకి నెట్టి ఏ అదానీకో అంబానీకో కట్టబెడతారు. ఎవరు భూములు అయ్యి 33,000 ఎకరాలు, 22,000 ఎకరాలు రైతులు, 6,000 ఎకరాలు కురుపాం జమీందారు గారు ఫ్రీగా ఇచ్చారు. వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసిండు రైతులు. ఇస్తారా? ఎవరు లేదు. ప్రభుత్వం అన్న కొనాలి కదా. ఒక 6,000-7,000 కోట్లకి అమ్మేస్తారు అనుకుంటాం. సరే, అదే స్తబ్దగా ఉంది. పోర్టులు ఎందుకు అమ్మేశారు? ఇవాళ కృష్ణపట్నం పోర్ట్ అమ్మేస్త్రి, గంగపట్నం పోర్ట్ అమ్మేస్త్రి. పోర్టులు ఎందుకు రాసిచ్చారు అదానికి? ఎవరు రాసిచ్చారు? అంటే ఎందుకు అమ్మేశారు పోర్టులు అదానికి? అదాని ఎక్కడోడు? ఎక్కడో గుజరాత్ తోడికి మన పోర్టులు ఎందుకు రాసిచ్చారు? అంటే ఎవరు బెదిరిస్తే రాసిచ్చారు? ఏ స్వలాభం కోసం, ఏ ఈడీ సిబిఐ కేసుల కోసం అదానికి రాసిచ్చారని నేను అడుగుతున్నా. అంటే భూములు ఎవరి? భూములు ఇస్తే లీజుకి ఇవ్వండి. అమ్మేసేది ఏంది రాధాకృష్ణ? అట్లే మెడికల్ కాలేజీలు కూడా మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటే అంటే ప్రజా ఆరోగ్యాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఆరోగ్యశ్రీ ముసుగులో డబ్బులు కొట్టేసేదానికి పథక రచన. ఇవాళ ఏదైనా ఒక ఆపరేషన్ చేశారు, హార్ట్ సర్జరీ చేశారు, వాళ్ళు ఏదైనా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, నీ ట్రాన్స్ప్లాంట్, ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చిన డబ్బులు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తారా? ఆ రేషియోలో అమౌంట్ నాకు చెప్పండి. ఎందుకు ఇరు? అంటే ప్రైవేట్ హాస్పిటల్కి ఏమో ఆరోగ్యశ్రీ ముసుగులో దోచి పెడతారా? ఇవాళ నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నర్సులకి బోలెడంతా రిసోర్స్ ఉన్నాయి. అన్ని దేశాల్లో నర్సులు కొరత ఉంది. $48,000 కానించి దాదాపు $1,00,000 ఇస్తూ ఉన్నారు నర్సులకి. నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి మనకు అవసరమైన వారికి మనం వాడుకొని ఇతర దేశాల్లో బోలెడు ఉద్యోగాలండి. డాక్టర్ మీద ఎక్కువ జీతాలు ఇస్తున్నారు. నర్సులు కొరత తీవ్రత ఎక్కువ ఉంది భారతదేశంలో. మన చదువుకున్న మన ఆడబిడ్డలకు అందరికీ నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ నర్సులకు చేసి సర్టిఫికేటు, వాళ్ళ కమ్యూనికేషన్ జర్మనీ తీసుకున్నా, జపాన్ తీసుకున్నా, కెనడా తీసుకున్నా, అమెరికా తీసుకున్నా, ఈ స్విట్జర్లాండ్ తీసుకున్నా, అన్ని దేశాల్లో లక్షల్లో ఉద్యోగాలు ఉన్నాయి నర్సు సెక్టార్లో. నర్సింగ్ కళాశాల కూడా ఈ మెడికల్ కాలేజీలో ఒక భాగమే కదా. అందువల్ల మెడికల్ కాలేజీలు అన్నీ కూడా గవర్నమెంట్ సెక్టార్లోనే నిర్మాణం జరగాల. ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజలకి నేను ఎప్పుడు చెప్తుంటాను, సంక్షేమ పథకాలు, సంక్షోభ పథకాలు ఉచితం అనుచితం కాదు, 5 ఉచితం ఉండాలా. విద్య వైద్యం తాగునీరు సాగునీరు యువతకి ఉపాధి ఉచితంగా ఇవ్వాల్సింది. ఒరే అమ్మాబడ కలిపి నోట్లో పెడతానంటారు ఏంది? అంటే ఓట్ల కోసం, రాజ్యాధికారం కోసం ఎగదజల్లేసి ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేసి కాంట్రాక్టర్లకు దోచిపెట్టేసి ప్రజాధనాన్ని ఇవాళ వాస్తవంగా ఏంటంటే కడుపులో పుట్టిన ప్రతి పిల్లోడు 2.5 లక్షలు అప్పున్నాడు రా బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ. మేల్కొనమని నేను చెప్తున్నాను. పబ్లిక్ సెక్టార్ని బలోపేతంగాని చేయకపోతే, ఆస్తులు సృష్టించకపోతే ప్రైవేటలైజేషన్ ఎంతకాలం ఉంటుందో ఈ ప్రైవేటలైజేషను గ్లోబలైజేషన్లో భాగంగా ప్రభుత్వం రెండు సమాంతర రైలు పట్టాల్లాగా ప్రవహించాలి. ప్రభుత్వ రంగం ఉండాలా, ప్రైవేటు రంగం ఉండాలా. కాబట్టి అసలు మేము ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు పెట్టను, పేద విద్యార్థులు ఎక్కడ పోయి చదువుకోవాలా? ఇవాళ నేను మెడికల్ సీట్ల గురించి చెప్తాను రాధాకృష్ణ. ఇవాళ కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి 3 కేటగిరీలు ఉంటాయి. కేటగిరీ ఏలో 15,000 ఫీజు. కేటగిరీ బికి వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటా అంటారు దాన్ని. కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటాలో 12 లక్షల నుంచి 13.2 లక్షల ఫీజు. కేటగిరీ సి ఎన్ఆర్ఐ కేటగిరీ. ఈ ఎన్ఆర్ఐ కేటగిరీకి సంబంధించి 20 లక్షల నుంచి 30 లక్షల దాకా ప్రయాణం ఫీజు. ఏళ్ళ నుంచి తెచ్చి కడతారు పేదల బిడ్డలు నాకు చెప్పండి. అంటే ఇంత డబ్బు ఈరోజు ఒక హమాలీ కార్మికుడు, ఒక ఆర్టీసీ బస్ డ్రైవరు, ఒక మున్సిపాలిటీలో ఒక సఫాయి కార్మికుడు, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి నాకు చెప్పండి. అంటే విద్యను దూరం చేస్తారా పేద బిడ్డలకి? ఒక రైతు బిడ్డ ఎక్కడ తెచ్చి కడతాడు? ఒక సామాన్య జర్నలిస్టు,
ఒక లెక్చరరు మీకు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? మేనేజ్మెంట్ కోటాలో ఈరోజు పేరుకే 12 లక్షలు 13 లక్షలు అంటారే తప్ప ₹1,00,00,000 దాటిపోయింది మెడికల్ సీటు. మా తమ్ముడు కొడుకుని మేము మమతాలో జాయిన్ చేస్తే 1,20,00,000 కట్టాము మా తమ్ముడు కొడుకుని. అంటే అమ్మకానికి వైద్యం అయిపోయేటప్పుడు నమ్మకానికి వైద్యం ఉండాలి, కానీ అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఎంతమంది డాక్టర్లు తయారవుతారు? ఆ రోజు కర్నూలు మెడికల్ కాలేజీలో మా మాంగారు వాళ్ళ అమ్మ బాయి పనికి పోయి మెడిసిన్ చదివించింది. డాక్టర్ అంకయ్య మద్యపాన నిషేధానికి ఆద్యుడు, డాక్టర్ పాపన అంకిరెడ్డి గారు, మైసూరారెడ్డి క్లాస్మేట్ కర్నూలు మెడికల్ కాలేజ్ ఇద్దరు మెడికల్ క్లాస్మేట్, మద్యపాన నిషేధ ఉద్యమ సృష్టికర్త డాక్టర్ పాపన అంకిరెడ్డి గారు, మా మామగారు. వాళ్ళంతా చదువుకున్నారు కదా. అంటే ఏంటి మీ బాధ? మీ పాలక వర్గానికి వచ్చిన బాధ ఏంటి? ఇలా ఒక 25% మేనేజ్మెంట్ కోటా పెడితే గవర్నమెంట్లోనే అమ్ముకుంటారు. గవర్నమెంట్ ఆ కాలేజీ బలోపేతానికి పెట్టారు. ఇలా పీపీపీ మోడల్ పెట్టేసి ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్ పెట్టేసి ఫీజులు ఎంతని గుంజేస్తారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎప్పుడు చదువుకోవాలా? డాక్టర్లు ఎప్పుడు అవ్వాలా? అంటే ప్రభుత్వ రంగంలో విద్యను దూరం చేసేయటం కంకణం కట్టుకొని ఉన్నారు. విద్యా వైద్య రంగాన్ని ప్రైవేటలైజేషన్ చేయటము అది జాతికి చేస్తున్న ద్రోహము. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పుడైనా మేల్కొని విద్యని వైద్యాన్ని ఉచితంగా అందించండి. తాగునీరు సాగునీరు ఉచితంగా అందించండి. మిగతా అన్నీ తర్వాత. విద్య వైద్యం తాగునీరు సాగునీరు యువతకి ఉపాధి, ఇది మొదటి ప్రిఫరెన్స్గా తీసుకొని తర్వాత అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇచ్చేటటువంటి వాళ్ళనే మూర్ఖులు అంటా నేను. ఆదాయం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు, కానీ నీ దగ్గర అప్పులు చేసి పప్పు కూడు తినకూడదు. పరిగెత్తి పాలు తాగేదానికంటే నిలబడి నీళ్లు తాగేది మంచిదని చెప్పారు మన పూర్వీకులు, మన పెద్దలు. కాబట్టి ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ఏ ముఖ్యమంత్రి ఇయటంలా, ఏ మంత్రి మండలి ఇయటంలా ఆంధ్రప్రదేశ్లో తాగుబోతులు 1వ తేదీ జీతాలు ఇస్తున్నా గవర్నమెంట్ అఫీషియల్స్కి, 1వ తేదీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నా, ఎమ్మెల్సీలు శాలరీలు తీసుకుంటున్నా, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మందుబాబులు జీతాలు ఇస్తున్న దేవుళ్ళు. 100,000,000 వందనాలు ఆంధ్రప్రదేశ్ తాగుబోతుల దేవుళ్ళందరికీ వందనం. వాళ్ళు 1వ తేదీ పింఛన్లు ఇచ్చేది, 1వ తేదీ అధికారులకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు రా బాబు, వాళ్ళు ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకొని తాగుబోతులు ఇస్తున్న జీతగాళ్ళు సెక్రటరీ ఎంప్లాయీస్. దీంట్లో అసయోక్తి లేదు. ఛాలెంజ్ బయట పెట్టు. డిస్క్లేర్ రోజు మద్యం నుంచి ఎంత ఆదాయం వస్తుంది, జీతాలు ఎంత, రాష్ట్రం ఆదాయం ఎంత, ఏ మంతది ఆ మంతది రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది బయట పెట్టండి. ఎక్స్పెండిచర్ బయట పెట్టండి. తేలిపడ్డారు రాధాకృష్ణ. మీకు అర్థం కావటం లేదు చాలా మందికి, మీలాంటి వాళ్ళకి. కులపరంగా మతపరంగా ఒకరినొకరిని పొడుక్కొని డోలు కొట్టుకోవటం కాదు, నిజాయితీగా అడగండి ప్రతి పౌరుడు ఆంధ్రప్రదేశ్లో. ఈ నెల ఆదాయం ఎంత వచ్చింది, ఈ నెల జీతాల ఖర్చు ఎంత, ఏ నెలకు ఆ నెల ఐ&పిఆర్ మినిస్టర్ బయట పెట్టవచ్చుగా, బయట పెట్టడం. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ మంత్రి, అయ్యా రాష్ట్రానికి ఈ నెల వచ్చిన ఆదాయం ఎంత, రాష్ట్రంలో ఎమ్మెల్యేల జీతాలు ఎంత, మా సీఎం ఆఫీస్ ఖర్చు ఎంత, మా మంచినీళ్ళ బాటిల్ ఖర్చు ఎంత, మా ఫ్లైట్లు ఖర్చు ఎంత, టెలికాస్ట్ చేయండి. ప్రతి బస్ స్టాండ్లో టెలికాస్ట్ చేయండి. ఎంప్లాయీస్ జీతాలు ఎంత, ప్రజలకి సంక్షేమ పథకాలతో ఇస్తుండేది ఎంత. అప్పులు చేసే సంక్షేమ పథకాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి పోతే నెలలో 3 వారాలు అప్పులు తెచ్చుకుంటారు. ఆ డబ్బులన్నీ ఎవరికి దోచి పెడుతున్నారు? కాంట్రాక్ట్ ముసుగులో పెద్ద పెద్ద బడాబడోళ్ళకు దోచి పెడతారు. ఆ దోచే డబ్బుల్లో మెడికల్ కాలేజీలు కట్టడానికి ఏమంట నేను అనేది. 3,24,000 కోట్ల బడ్జెట్లో 10,000 కోట్లు లేవా కాలేజీలు కట్టడానికా? 3,24,000 కోట్ల ఘనమైన బడ్జెట్లో 10,000 కోట్లు లేవా మెడికల్ కాలేజీగా? సంవత్సరానికి 2,000 కోట్లు పెట్టినా 4 సంవత్సరాలకి 8,000 కోట్లు అన్ని కాలేజీలు అయిపోతాయిగా. శాశ్వతమైన ఆస్తి వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అందువల్ల గవర్నమెంటు ఈర్ష్యా దేశాలకు పోకుండా, ఒకరిని ఒకరు నిందించుకోకుండా కాలేజీలు మాత్రం ప్రభుత్వంలోనే నిర్మించండి అనేది నా యొక్క. ప్రభుత్వంలో నిర్మించండి. మీకు మేనేజ్మెంట్ చేత కాకపోతే ఆ టాటా కంపెనీ వాళ్ళకి ఇవ్వండి.
మీరు మేనేజ్మెంట్ చేయలేమని అంటాను అనుకున్నప్పుడు మేనేజ్మెంట్ ప్రైవేట్ వాళ్ళకి టాటా కంపెనీకి ఇండి మేనేజ్మెంటు. ఎంత మెడికల్ కాలేజీలకి 60% 40%. 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% రాష్ట్ర గవర్నమెంట్ పెట్టుకోవాలి. అదే కేంద్రపాలిత ప్రాంతం స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రంలో 90% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది, 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. కాబట్టి 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఇంకా 40%ఏ కదా రాష్ట్ర గవర్నమెంట్ పెట్టుకుంటుండేది. పోయే నష్టం ఏంటి? అంటే ప్రజల్ని పిచ్చోళ్ళ చేసి మనం కొన్ని రాజకీయ ఫ్యాక్టరీలు పెట్టుకున్నాం కదా, దాని మోటిన మనం ఏది చెప్పినా నడిచిపోద్ది అనుకుంటే కరెక్ట్ కాదు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు మీకు ఎందుకు ఇచ్చారు అంటే మంచి పరిపాలన అందించమని, ప్రజల్ని ముంచేయమని కాదు. మంచి పరిపాలన అందించమని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్రజల్ని ముంచే పరిపాలన చేస్తే 5 ఏళ్ళు చాలు, కాలచక్రం అనేది తిరగతా ఉంటుంది. భూమి నాది నాది అని నా భూమి పక్కును నవ్వు అంటది. ఈ భూమి నాది నాది అనుకుంటే నవ్వుతుందంట భూదేవి. ఎంతమంది రాజులు వెళ్ళిపోయినారా, ఎంతమంది నా మట్టిలో గెలిచిపోయినారు, నీదేంద్ర బాబు అని అనుకోండి. అట్లే ప్రభుత్వాలు 5 ఏళ్లకు ఒకసారి ఉండొచ్చు, ఊడిపోవచ్చు, మనం చెప్పలేము, మన చేతుల్లో ఉండదు. అంతిమంగా ప్రజలు తీర్పిస్తారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్నాడు, 11 రెడ్డిగా మిగిలిపోయిండు, ఏకాదశి రెడ్డిగా మిగిలిపోయిండు. ఎందుకైంది? వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే, సార్ అట్లీస్ట్ అయినా 95, 105 మధ్యలో బయటపడతాం సార్ అని చెప్పారు. ఆ అహంకారంతో ప్రజలు మట్టి గరిపించరు. మీకు కూడా అహంకారం అనేది కానీ బాగా తలకెక్కింటే మా లాంటి వాళ్ళని చేయగలిగింది ఏమీ లేదు. అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల చేతిలో AK-47 ఓటు అనే ఆయుధం ఉంది. మీకంటే మేధావులు ప్రజలు, వాళ్ళకు ఓటు ఎలా వేయాలో తెలుసు. వాళ్ళు నొక్కే నొక్కుడి దెబ్బకే దెమ్మ తిరిగి కాదు, పాస్పోర్ట్లు రెడీగా పెట్టుకుని ఇతర దేశాలు పారిపోవాల్సి వస్తుంది కొంతమంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ పారిపోతారు కదా, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని. కొంతమంది అంటే నువ్వు చూపించిందే కదా నీరజాక్ష, ఒక రెడ్ బుక్ అంటే, ఇంకొకటి ఎర్ర బుక్ అంటే, ఒకడు బ్లూ బుక్ అంటే, ఒకడు గుడ్ బుక్ అంటే, ఒకడు బ్లాక్ బుక్ అంటే. ఇవన్నీ కాదు. ప్రభుత్వానికి నేను ఇచ్చే మంచి సూచన సలహా, మంచో చెడు, కాలేజీలన్నీ కూడా, మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే నిర్మించండి. కాకపోతే ఒక సంక్షేమ పథకాన్ని ఎత్తేయండి. అంతేగాని మెడికల్ కాలేజీల నుంచి పేద ప్రజలకి ఆరోగ్యాన్ని దూరం చేయొద్దు. ఎయిమ్స్ మంగళగిరిలో ఉంటే 10 రూపాయలు ఓపి, అందరు పోతున్నారు ఎయిమ్స్కి. ఎయిమ్స్కి ప్రచారం కలిపేయటం తెలుసా మీకు? ఆల్ ఇండియా మెడికల్ సైన్సు రాష్ట్రంలో ఉన్నోళ్ళు, మా కొన్ని జిల్లాలో అయితే మద్రాసు పోతారు ఇప్పుడు కూడా. అయ్యా 10 రూపాయలు ఓపీను అన్నీ బ్రహ్మాండంగా చూస్తారు డాక్టర్లు అని చెప్పి ప్రభుత్వం యాడ్ ఇటులా, వీళ్ళు మాత్రం యాడ్లు వేసుకుంటారు. మెడికల్ నేను అంటుండేదండి, ఆల్ ఇండియా మెడికల్ సైన్స్లో ఏమేమి వైద్యం అందుబాటులో ఉంది ప్రజలందరికీ చెప్పండి రా బాబు, బోర్డులు ఏంటి బాబు, 10 రూపాయలేరా బాబు మంగళగిరిలోను. నాలాంటి వాళ్ళు 100 మందికి మౌత్ టు మౌత్ చెప్తా ఉన్నాం. అందువల్ల ఏంటంటే ప్రభుత్వాలు ఆలోచన చేసుకోవాలి. ఎక్కడ వైద్యం ఫ్రీగా ఉందో ప్రైవేట్ కాలేజీలు పోయి ఇల్లు ఒళ్ళు గొల్లైపోతుంది, చాలామంది పొలాలు అమ్మేసుకుంటారు. అందువల్ల ఒకసారి వైద్యం అనేది, విద్య అనేది మిడిల్ క్లాస్ కుటుంబాలని సమాధి రాళ్ళు కడుతుంది. కాబట్టి వాడి జీవితాంతం సంపాదించింది వైద్యానికి, విద్యకే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంకా వాడు ఇల్లు కట్టుకునేది ఎప్పుడు, వాడు బాగుపడేది ఎప్పుడు? ఆలోచించుకోమని చెప్తాను.